వీసా వస్తుందా రాదా? ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అయిన ఎంతో మంది భారతీయులను వేధిస్తున్న ప్రశ్న ఇది. వీసాల తాత్కాలిక నిలిపివేత నిర్ణయం షాక్కు గురిచేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తూ ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అంటున్నారు. కాగా త్వరలోనే ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది. మరోవైపు భారతీయులకు పెద్దగా ఇబ్బందులు ఉండవంటున్నారు నిపుణులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో డాలర్ డ్రీమర్స్ కి కష్టాలు మొదలయ్యాయి. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లేందుకు సిద్ధమైన భారతీయ విద్యార్థులకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో తెలియక ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులు అమెరికా చదువులను వాయిదా వేసుకోగా ఎలాగోలా నెట్టుకొద్దామని సిద్ధమైన వారికి తాజాగా మింగుడు పడటం లేదు. పరిస్థితులు మారుతాయన్న ఆశతో కొందరు, పార్ట్ టైం ఉద్యోగాలు అవసరం లేదని చదువుకే ప్రాధాన్యమని మరికొందరు. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్న వారిలో దాదాపు సగం మందిని వీసాల తాత్కాలిక నిలిపివేత నిర్ణయం షాక్కి గురిచేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని భావిస్తున్న అమెరికా అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ స్లాట్లు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు వారి తల్లిదండ్రుల్ని కూడా కలవరపెడుతున్నాయి. వీసాకు దరఖాస్తు ఫామ్ అయిన DS-160 ద్వారా 2011-12 నుంచే సోషల్ మీడియా ఖాతాల వివరాల్ని అడుగుతూనే ఉన్నారు. కాకపోతే అందరి ఖాతాలను త్వరగా తనిఖీ చేసే విధానం లేదు. అమెరికాకు వ్యతిరేకంగా అక్కడి నుంచి వర్సిటీల్లో పాలస్తీనా తదితర దేశాల వారు ఆందోళనలు చేస్తుండటంతో అలాంటి వారిని ముందుగా కనిపెట్టి అమెరికాలో అడుగు పెట్టకుండా నిలువరించాలని ట్రంప్ భావిస్తున్నారు. దాంతో ఇక నుంచి కొత్త వీసా స్లాట్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కలిగించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41% విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయ వీసాలు 38% ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకి తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది. మొత్తానికి ఇప్పటికే వెళ్లే వారిలో దాదాపు సగం మంది వీసా స్లాట్లను బుక్ చేసుకున్నారని నిపుణుల అంచనా. వారికి సమస్య లేదని చెప్తున్నారు. కాకపోతే వీసా తిరస్కరిస్తారేమో అన్న ఆందోళన వారిలోనూ ఉంది. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈసారి వీసా తిరస్కరణ చాలా తగ్గిందని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కన్సల్టెన్సీల్లో ఈ ప్రక్రియ నిలిపివేసినందున సాధ్యమైనంత త్వరగా కొత్త విధానాన్ని తీసుకొస్తారని చెప్తున్నారు. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు, డిసెంబర్, జనవరి, మే సెమిస్టర్లకు 2 సార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. రానున్న ఆగస్టు, సెప్టెంబర్లలో తరగతులు మొదలయ్యే సీజన్కి 90% మంది భారతీయ విద్యార్థులు వెళ్తుంటారు. అందుకు ఫిబ్రవరి, మార్చి నుంచి ఆ దేశ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటారు. సాధారణంగా భారతీయులు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. సీటు ఇస్తామని I-20 పత్రాన్ని వర్సిటీ పంపిన తర్వాత విద్యార్థులు F-1 వీసా కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు. దీన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది. 2023-24లో F-1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షల అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38% మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78,000 మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 24,000 మందికి ఇంటర్వ్యూ తేదీలొచ్చాయి. వీరిలో కొందరు ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6,000 మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54,000 మంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుందామనుకునేవారు అమెరికాకు వెళ్లిపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఉత్తమ వర్సిటీలను ఎంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా సులభతరమవుతాయని సూచిస్తున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్దే ప్రథమ స్థానం. భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికి వెళ్తున్నారు. వారిలో 50,000 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండేవారు. అక్రమ వలసదారుల్ని పట్టుకుని వారి సొంత దేశాలకు పంపాలన్న లక్ష్యంతో గత జనవరి, ఫిబ్రవరి నుంచి అమెరికా దాడులు చేయడంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వాటిని మానుకున్నారు.
అక్కడ ఉద్యోగాలు బాగా తగ్గాయని అంచనాకు వచ్చి ఏటా వెళ్లేవారిలో 50% అమెరికా చదువును వాయిదా వేసుకున్నారు. మిగిలిన సగం మంది మాత్రం ఎలాగోలా అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో I-20 పత్రాన్ని పొందిన విద్యార్థులు మే మొదటి వారం నుంచి వీసా తేదీని బుక్ చేసుకుంటున్నారు. కాగా విదేశీ విద్యార్థులకు సంబంధించి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ నిలిపివేత తాత్కాలికమేనని మరోసారి స్పష్టం చేసింది అగ్రరాజ్యం. త్వరలోనే ఈ స్లాట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందుకోసం విదేశీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి కొంత ఆలస్యం కావచ్చు, అయితే స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనే విషయాన్ని తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్లు చెక్ చేసుకోండి. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పనప్పటికీ సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడంపై ట్రంప్ యంత్రాంగం దృష్టి సారించిందని, వీసా ప్రక్రియ కూడా అందులో ప్రధాన భాగమని అన్నారు. కాగా వీసా జారీలో భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇందులో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరెంజ్ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్ మిత్రపక్షంలోనే ఉండటం వల్ల ఇతరత్ర కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు.